తిరుమల ఆలయ పవిత్రతను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వంసం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని జగన్ విశ్వసించేవారా అని సూటిగా ప్రశ్నించారు. దేవుడిని నమ్మకుంటే దర్శించుకోవటం ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని నిలదీశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలపై నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఆనాటి భక్తుల మనోభావాలను పాలకులు దెబ్బతీశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోవటంలో ఇబ్బంది లేదు, నిజంగా ఆయనకు శ్రీవారిపై విశ్వాసం ఉందా లేదా అనేదే ముఖ్యమని వివరించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు. సాంప్రదాయం ప్రకారం అన్యమతస్థులు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిక్లరేషన్ ఇచ్చే బాధ్యతను జగన్ మరిచారని మండిపడ్డారు. సంప్రదాయాన్ని గౌరవించకుంటే తిరుమల ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాలని గతంలో ప్రజలు అధికారం అప్పగించారు. అందుకు జగన్ విరుద్ధంగా వ్యవహరించారు. రథం కాలిపోతే తేనెటీగలు వచ్చాయని కబుర్లు చెప్పారు. తిరుమల పోర్టులో ప్రమాదం జరిగితే ఏమవుతుందని కామెంట్ చేశారు. ప్రతిసారి జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పవిత్రమైన ఆలయంలో అపచారం చేసి అబద్ధాలను నిజం చేయాలని చూశారు. అది ముమ్మాటికి ద్రోహమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. అమరావతి సచివాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్గా, ఐజీ లా అండ్ ఆర్డర్ శ్రీకాంత్, ఏపీఎస్పీ డీఐజీ వి రాజాకుమారితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై సిట్ ఏర్పాటు, అనంతపురంలో రథం దగ్ధం, శాంతి భద్రతల అంశాలపై చర్చిస్తున్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో పందినేయి కలిసిందని తేలటంతో విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో రథం దగ్ధమైంది. కనేకల్ మండలం హనకనహల్లో అర్ధరాత్రి ఆలయ రథం కాలిపోయింది. ఆగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయిందని జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని తేల్చి చెప్పారు.